ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చి రాగి లడ్డు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీ హెల్తీగా ఉండే లడ్డు అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ బలాన్ని ఇచ్చే ఈ లడ్డు అనమాట. సో దీనికి కావాల్సింది ఫస్ట్ రాగి పిండి. సో మనము రాగి పిండి అనేది బయట తీసుకుంటుంటాం కదా, సో అందులో వేరే పౌడర్స్ పిండ్లు కలిసి ఉంటాయి. సో అలా కాకుండా మీదే మంచిగా క్లీన్ చేసుకొని డ్రై చేసుకుని రాగి పిండి అనేది ప్రిపేర్ చేసుకోండి. లేదు అంటే మిల్లెట్స్ అంటే బ్రాండ్ మిల్లెట్స్ ఉంటాయి కదా, సో షాప్స్, సో అట్లాంటి దాంట్లో మంచి ఆర్గానిక్ రాగి పిండి అనేది తీసుకోండి. ఇదైతే మన మిల్లెట్స్ మోక్షి మిల్లెట్స్లో మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, సో అవన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇందులో వచ్చి మెయిన్గా నెయ్యి అనేది చాలా ఎక్కువ పడుతుందండి. అండ్ ఈ రాగి లడ్డూలో మంచి టేస్ట్ ఇచ్చేది కూడా ఈ నెయ్యే. సో నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక 1/2 kg రాగి లడ్డు అయితే ఆర్డర్ ఉంది. సో అది చేస్తున్నాను. దానికి ఎంతెంత క్వాంటిటీ అనేది తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్లీ రాగి పిండి అయితే 1/2 kg లడ్డూకి 1/2 kg రాగి పిండి అయితే కావాలి. అండ్ బెల్లం యాడ్ చేస్తాము, నెయ్యి అండ్ జీడిపప్పు యాడ్ చేస్తాం కాబట్టి 1/2 kg వస్తాయి. సో ఇవైతే ఇప్పుడు నెయ్యి అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఓన్లీ ఇలా ఫ్రై చేసినప్పుడే కాదు, మనము ఆఫ్టర్ దట్ కలిపినప్పుడు కూడా నెయ్యి ఎక్కువ పడుతుంది. సో లడ్డు చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ నెయ్యి అనేది కంపల్సరీగా ఎక్కువ పెట్టుకోండి మీ దగ్గర. సో ఇప్పుడు ఇది వేసిన తర్వాత కొంచెం ఆఫ్ అయితే వేసాను. ఫ్లేమ్ కూడా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ రాగి లడ్డూకి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ రోస్ట్ టైంలోనే అనమాట. సో నియర్లీ ఒక 15 minutes పడుతుంది ప్రతి టిప్. సో మీరు జాగ్రత్తగా మొత్తం చూసారు కదా, నెయ్యి అంతా రాగి పిండికి పట్టి సో స్లోగా మంచిగా కలుపుతూ ఉండాలి. సో దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. అండ్ రాగి పిండి మనకి మాడుతున్నట్టు కూడా తెలీదు, మాడిపోద్ది అనమాట. సో అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇట్లా మనం ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 1 month వరకు స్టోర్ ఉంటుంది. సో మీకు ఒకవేళ చేసుకోలేను అనుకుంటే మన స్క్రీన్ పైన మన నెంబర్ అయితే యాడ్ చేస్తాను. సో మన దగ్గర కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ మంచి క్వాలిటీతో ప్రిపేర్ చేసి మీకు హోమ్ డెలివరీ అనేది చేస్తాను. ఇప్పుడైతే నాకు ప్రెజెంట్ ఆర్డర్ ఉంది. సో మీకు కూడా చేసి చూస్తున్నట్టు ఉండదు కదా అని చెప్పి వీడియో అనేది చేస్తున్నాను. సో ఇట్లా చూసా కదా, ఈ కలర్లో రావాలి. అంటే వైట్గా ఉంటుంది కదా స్టార్టింగ్లో, నెయ్యి అంతా పీల్చుకుని ఈ కలర్లో చేంజ్ అయ్యాలి. 15 minutes to 20 minutes పడుతుంది. చాలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది హై మంట అనేది పెంచితే. సో టేస్ట్ కూడా పాడైపోతుంది అనమాట. సో ఇట్లా కంప్లీట్ అయిన తర్వాత తీసి వేరే బౌల్లో వేసుకొని ఇప్పుడు వచ్చి జీడిపప్పులు అవి కట్ చేసుకుని ఇంకా మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్ రాగి లడ్డూలో ఓన్లీ కాజు మాత్రమే యాడ్ చేస్తాను. సో అది కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న రాగి పిండి అనేది కొంచెం కూల్ అవ్వాలి. ఈలోపు మనం బెల్లం అనేది చెక్కుకోవాలి. నేను ఎప్పుడు యూస్ చేసేది ఏంటంటే ఆర్గానిక్ బెల్లము. సో అందుకే అదే చెక్కుకుంటున్నాను. మళ్ళీ బెల్లం కూడా యూస్ చేయొచ్చు. మన దగ్గర అయితే డ్రై ఫ్రూట్ రాగి లడ్డూలో అయినా ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే వెయిట్ చూసుకుని చేసుకోవాలి. మెజర్మెంట్ అయితే నేను చేసేది 1/2 kg రాగి పిండికి 200 అనమాట. సో మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే 200 అంటే సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. అంటే 1/2 kg రాగి పిండికి 1/2 kg బెల్లము. సో బట్ ఇక్కడైతే 200 అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకొంచెం బెల్లం తక్కువ కావాలంటే 150 grams యాడ్ చేసుకోండి. సో మొత్తం ఇట్లా సన్నంగా తురుముకోవాలి. అప్పుడు లడ్డు మిక్సింగ్ బాగా పడుతుంది అనమాట. సో ఇట్లా క్వాంటిటీ ప్రకారం తీసుకుని మీకు ఓకే అనిపిస్తే ఏం చేయాలంటే బెల్లంలో వేసి కలుపుకొని నైట్ అంతా ఉండనివి మార్నింగ్ మిక్సీ చేసుకుని అప్పుడు లడ్డు చేసుకొని ఇంకా టేస్ట్ వస్తుంది. నేనైతే 1 hour అట్లా నాని ఉంచుతాను పక్కన, అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ చూసారు కదా, బెల్లం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 మిక్స్ చేయాలి. ఇది 1 month దాకా మంచిగా స్టోర్ ఉంటుంది. అండ్ పిల్లలకైతే చాలా బలము. అసలు మీరు ఇది టేస్ట్ చూస్తే అసలు రాగి తిన్నామనే ఫీలే ఉండదు. సున్నుండ టేస్ట్ ఎట్లా బాగుంటుంది అంతే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు వన్స్ ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేయండి. లేదు అంటే మన దగ్గర షాప్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ లడ్డు. నేను ఇందులో ఎటువంటి
ప్రిజర్వేటివ్స్ అంటే నిల్వ ఉండడానికి ఎటువంటి ఏమీ యాడ్ చేయను. ఇది మనది హోమ్ మేడ్ కాబట్టి మీది ఇంటి దగ్గర తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి మిక్సింగ్ చేసుకుని 1 అవర్ తర్వాత కాజు అట్లా వేసి కలిపి అట్లాగే నెయ్యి చూసారు కదా ఎంత పట్టిందో. ఇది మ్యాక్సిమం వరకు 50 గ్రామ్స్ టు 100 గ్రామ్స్ పక్కా పడుతుంది నెయ్యి. అంటే ఓన్లీ కలిపినప్పుడు అండ్ ఫ్రై చేసినప్పుడు వేరు. సో చాలా నెయ్యి పడుతుంది, అంతే టేస్ట్ అనమాట. సో నేనైతే కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తాను, ఎందుకంటే 1 మంత్ స్టోర్ ఉండాలి అంటే మన కస్టమర్ దగ్గర నెయ్యి అనేది ఆ మాత్రం ఉండాలి. సో చూసారు కదా ఎంత బాగుందో లడ్డు, వెంటనే లడ్డు అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఈజీగానే లడ్డు అనేది ఎట్లా షేప్ వచ్చేసిందో. నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇట్లా బాగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మన రాగి లడ్డు టేస్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సూపర్ అని చెప్పడమే. నేను ఇక్కడ చెప్పాను కదా, మీరు ఇంటి దగ్గర కూడా ట్రై చేయండి. మంచి హెల్తీ ఫుడ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.